మొత్తానికైతే అంటే అధికారం ఎవరికి సొంతం కాదు. ఈరోజు వాళ్ళ టైం, మొన్న ఆళ్ళ టైం వచ్చింది, ఇప్పుడు మా టైం వచ్చిందని అది అది అంటే మనకి రాజకీయాల్లో ఎప్పుడు ఏది కూడా ఎవరికి సొంతం కాదు. ఎప్పుడు ఎలా జరగాలో జరుగుతుంటుంది. సరే, అవకాశం ఇప్పుడు టీడీపీకి వచ్చింది, కూటమికి వచ్చింది. ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. ఈ మధ్య కూడా చూశాను, కొన్ని రోడ్లు బాగా వేస్తున్నారని చాలామంది ప్రజలు మాట్లాడడం, కొంత అభివృద్ధి వైపు చంద్రబాబు నాయుడు. కానీ మధ్యలో ఆయన పథకాలు ఇప్పుడప్పుడే సాధ్యం కావు, సూపర్ 6 ముందు అభివృద్ధి మీద ఫోకస్ చేస్తామని అనడం, దాన్ని వైసీపీ ప్రభుత్వం కొంచెం మసాలా కలిపి దాన్ని కొంచెం డిఫరెంట్గా బురజల్లే కార్యక్రమం చేయడం జరిగిపోయినాయి. కానీ ఇప్పుడు అరెస్టులు అనేది కొత్తగా చూస్తున్నాం. అంటే కొత్తగా ఏం కాదు, అరెస్టులు అనేది తప్పనిసరి జరగాలి, జరుగుతున్నాయి. ఏంటి అంటే నిజంగానే కక్షపూరితం, అంటే మా మీద ఇలాంటి అవాకులు చవాకులు పేల్చారు కాబట్టి అరెస్ట్ చేస్తున్నారా, లేకపోతే నిజంగా తప్పు జరిగి వాళ్ళ నిందారోపణ ఎదుర్కొంటూ వాళ్ళు శిక్షార్హులు కాబట్టి శిక్ష విధించబడుతుందా, ఏంటి ఏం చేద్దాం అనుకుంటుంది అసలు? రవి గారు, ముందుగా ఇందులో ఈ అరెస్ట్లో నిన్న జరిగిన వల్లభనేని వంశీ అరెస్ట్లో ఏ విధంగా కక్షపూరితం అంటున్నారని అనేది ఆ వైసీపీ వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తారు. ఎందుకు అని అంటే టీడీపీ ఆఫీసు ధ్వంసము లేదా తగలబెట్టే కేసులో వంశీని అరెస్ట్ చేయలేదు. అందులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు కార్యకర్తలు, అందులో ప్రధాన నిందితుడు 71వ నిందితుడు. 71వ నిందితుడు. ఆ కేసులో ఇతన్ని అరెస్ట్ చేయలేదు. పార్టీ క్యాడర్ కావచ్చు, లీడర్స్ కావచ్చు, అందరూ తల్లిలా భావించే భువనేశ్వరమ్మ గారిని తిట్టిన కేసులో వంశీని అరెస్ట్ చేయలేదు. అది మరి దారుణం లేండి. అది మేము ఎక్కడ కక్షపూరితంగా అరెస్ట్ చేసాము అని అంటే ఈ రెండిట్లో దేన్న మా పార్టీ మీదకి వచ్చాడని మేము అరెస్ట్ చేస్తే అది కక్షపూరితం. ఓకే. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి భార్యని తిట్టాడు, అంతమంది ముందు అవమానించాడు కాబట్టి మేము అరెస్ట్ చేస్తే అది కక్షపూరితం. కానీ ఈ కేసు, నిన్న అరెస్ట్ అయిన కేసు ఏదైతే ఉందో తనంతరకు తనుగా కొని తెచ్చుకున్న కేసు. అది ఎవరు పోయి అరెస్ట్ చేసింది, లేక మనం పోయి టీడీపీ వాళ్ళ ప్రేరేపిత కేసు అయితే కాదు. ఎందుకంటే 2022లో కార్యాలయం తగలబెట్టి పట్టాభి గారిని ఇబ్బంది పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అందులో సత్యవర్ధన్ అనే పార్టీ ఆఫీసులో పనిచేసే కార్యకర్త, అతని కంప్లైంట్ ఆధారంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు నమోదు చేయటం కావచ్చు. ఇదివరకు వైసీపీలో ఎలా ఒక కేసు నమోదు కాల, ఇప్పుడు కేసు నమోదయ్యింది. అందులో ఇతను 71వ నిందితుడు. అందరూ బెయిల్ అప్లై చేసుకున్నారు, చాలామందికి బెయిల్స్ వచ్చినాయి. కాకపోతే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఫిబ్రవరి స్టార్టింగ్లో ఫస్ట్ వీక్లో సత్యవర్ధన్ని వంశీ అనుచరులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి భయభ్రాంతులకు గురి చేసి అతన్ని హైదరాబాద్ కూడా తీసుకొచ్చారు. మై హోమ్ భుజాలో వంశీ ఎక్కడైతే ఉంటారో అక్కడికి కూడా తీసుకొచ్చి ఫస్ట్ 10 లక్షలు ఇస్తాము అని చెప్పేసి డబ్బా ఆశ చూపించారు. నువ్వు కేసు విత్డ్రా చేసుకుంటున్నట్లుగా చెయ్యి అని. ఆయన దానికి ఒప్పుకోలే. సరే, ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తాం, ఇంక్లూడింగ్ నిన్ను కూడా చంపేస్తాం, నువ్వు ఇప్పుడు పోయి కేసు విత్డ్రా చేసుకుంటావా చేసుకోవా అని అంటే అతను సత్యవర్ధన్ ఇక విధిలేని పరిస్థితుల్లో భయభ్రాంతులకి గురి అయిన తర్వాత వాళ్ళ అనుచరులతో పాటు వాళ్ళ కారులోనే, విజయవాడకి చెందిన వంశీ అనుచరుల కారు 333 నెంబర్, ఈ కార్ నెంబర్ కూడా ఆ కోర్టు ఆవరణలో ఎప్పుడైతే సత్యవర్ధన్ వచ్చి కేసు నేను పెట్టలేదు అని భయంగా మాట్లాడి విత్డ్రా చేసుకుంటున్నాను అని చెప్పాడో అప్పుడు రికార్డ్ అయిన విజువల్స్లో ఉన్న కార్ నెంబర్ అది. వచ్చాడు, విత్డ్రా చేసుకున్నారు. మళ్ళీ విత్డ్రా చేసుకున్న తర్వాత కూడా అతను వదిలేసిన పరిస్థితి ఏం లేదు. అతను మళ్ళీ వైజాగ్ తీసుకెళ్ళటము, వైజాగ్లో ఒక ప్లేస్లో హైడ్ చేయటము, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ప్లేస్కి మార్చటము. ఇవన్నీ మార్చేటప్పుడు వాళ్ళ సోదరుడు కిరణ్ అనే అబ్బాయి, మా అన్నయ్య 3 రోజుల నుంచి కనిపించట్లేదు, ఇదివరకు వీళ్ళు వచ్చి తీసుకెళ్లారు అని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చారు. సత్యవర్ధన్ ఎవరు? ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక అబ్బాయి. సో అతన్ని అటెంప్టివ్ మర్డర్ అంటే కిడ్నాప్ చేసి కొట్టి, ఆల్రెడీ కోర్టులో ఒక కేసు నడుస్తుంది, కోర్టు సమక్షంలో ఒక కేసు ఉంది. ఆ కేసులో ఇంతమంది, ఒక 80 మంది దాకా ముద్దాయిలు ఉన్నారు అని అంటే ఆ కేసుని ప్రభావితం చేయటమే కదా ఇది, ఈ చర్య అని అంటే. ఇప్పుడు అతన్ని ప్రభావితం చేసి, అతన్ని కిడ్నాప్ చేసి, అతన్ని కొడతాము చంపుతాము అని బెదిరించి, అది కూడా ఏంటి, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తికి.
ఇన్ని చేసినప్పుడు ఆ విషయం ఇప్పుడు మాకు వాళ్ళందరికీ బెయిల్ రావడంతో ఒక అనుమానం వచ్చింది, ఏంటి ఏం జరిగింది, కేసు ప్రాపర్గా ఉంది. మరోవర్ అతను మన ఆఫీస్లో పనిచేసిన అతనంతటా అతను ఎలా విత్డ్రా చేసుకున్నాడు అని అన్నప్పుడు ఈలోపు వీళ్ళ సోదరుడు కిరణ్ వచ్చి కంప్లైంట్ ఇవ్వటం, ఆయన ఫోన్ సిగ్నల్స్ కావచ్చు, ఇప్పుడున్న టెక్నాలజీ మీకు తెలుసు, అందులో చంద్రబాబు నాయుడు గారు అంటేనే టెక్నాలజీకి పెట్టింది పేరు. సో ఎక్కడెక్కడ ఉన్నారు అని అనేది మొత్తం ఎంక్వైరీ డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత ఇతను వైజాగ్లో ఉన్నాడు, బంధించబడ్డాడు, ఇదివరకు వచ్చాడు, అన్ని డీటెయిల్స్ స్వీకరించుకొని ఒక 4 టీమ్స్గా ఫామ్ అయిపోయి కొంతమంది వైజాగ్ వెళ్ళిపోయారు. ఇమీడియట్గా మళ్ళీ అతను తీసుకొస్తున్నాడు అని అంటే ఇక్కడ వంశీ ఎక్కడ తప్పించుకుంటాడు అంటే వెంటనే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మన రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఇక్కడ ఉన్న తెలంగాణ పోలీస్ వారితో కూడా సమన్వయం చేసుకొని వీళ్ళ పర్మిషన్ కూడా తీసుకొని, ఎందుకంటే పక్క రాష్ట్రంకి వచ్చి మనం అరెస్ట్ చేస్తున్నాం, అవును, మనం కొన్ని ప్రోటోకాల్స్ పాటించాలి. డెఫినెట్లీ. ఇదివరకు వాళ్ళు హయాంలో ఉన్నప్పుడు రఘురామ కృష్ణరాజు కేసులో ఇట్లా జరిగిందా? లేదు కదా, వచ్చారు ఎత్తుకొని వెళ్ళిపోయారు. అబ్బో. కానీ ఇక్కడ అలా కాదు, కక్షపూరితం అంటే ఇందాక మీరు కక్షపూరితంగా చేస్తున్నారా అని అడిగారు కాబట్టి నేను చెప్పాను. ఇదంతా కక్షపూరితంగా చేసే పని అయితే అన్నీ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్లు ఇచ్చుకుంటా వాళ్ళందరినీ కూడా తీసుకొని వాళ్ళని కూడా సానుకూలంగా తీసుకొచ్చుకొని రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఎస్ఐని 5 కానిస్టేబుల్ని తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలో అరెస్ట్ చేసి తీసుకెళ్ళరు. సో ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రాపర్గా న్యాయాన్ని చట్టాన్ని గౌరవిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇతను చేయకూడని పనులు ఎన్నో చేశాడు, ఇదొక్కటే కాదు. ఇప్పుడు అరెస్ట్ చేసింది అయితే ఇతను రీసెంట్గా పాల్పడిన ఈ కిడ్నాప్ అండ్ SC/ST దీని కింద ఇతన్ని అరెస్ట్ చేయటం, అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎక్కడో 71 నిందితుడిగా ఉండాల్సిన ఇప్పుడు A1గా తయారయ్యాడు అంతే. అది ఎందుకంటే ఇతను ప్రేరేపించాడు కాబట్టి. మామూలుగా అయితే ఆ కేసులో ఇతన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేది ఎవరికి తెలియదు. బెయిల్ వస్తుంది, ఎందుకంటే ముందు వాళ్ళందరికీ బెయిల్ వచ్చింది కాబట్టి ఎక్కడో 71 నిందితుడిగా ఉన్న అతనికి బెయిల్ రావటం పెద్ద విషయం కాదు కదా. కాకపోతే ఏంటంటే నిన్న వారి ప్రెస్ మీట్ చూస్తే వారి భార్యది, వంశీ గారి భార్యది, ఆమె క్లియర్గా చెప్పారు, నేను ఫస్ట్ టైం బయటకు వస్తున్నానండి, నేచర్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కాల్. ఎవరైనా తప్పు చేసిన వారిని నేచర్ వదిలిపెట్టదు, ఎవరు వదిలిపెట్టినా. మరి ఆవిడ ఎవరి గురించి చెప్పారనేది నాకైతే అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఆ ప్రకృతిని, ఎందుకంటే వల్లభనేని వంశీ 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి 2014, 2019, 14 అయితే ఏదో ఇంకా మా పార్టీలో చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉండటం జరిగింది. కానీ 19లో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఓడిపోయిందో వెంటనే కండువా మార్చలేదు, మళ్ళీ కండువా మార్చకుండా తెలుసు పార్టీకి అగెన్స్ట్ గా అయిపోయి అటుపోయి కొండలు కావచ్చు, గుట్టలు కావచ్చు, చెరువులు కావచ్చు, ఇక గ్రావెల్ కావచ్చు, ఇక అన్ని తవ్వుకుంటా పోయాడు.